రిచ్ పీపుల్ క్రెడిట్ కార్డ్స్ ని ఎలా వాడతారు? మనలో చాలా మంది క్రెడిట్ కార్డ్స్ ని అప్పు కోసం వాడతారు, కానీ రిచ్ పీపుల్ క్రెడిట్ కార్డ్స్ ని మనీ టూల్ లో వాడతారు. డిఫరెన్స్ కార్డ్ లో లేదు, డిఫరెన్స్ మైండ్ సెట్ లో ఉంది. మిడిల్ క్లాస్ కార్డ్ ని స్వైప్ చేస్తుంది, కానీ రిచ్ పీపుల్ కార్డ్ ని స్ట్రాటజీతో వాడతారు. రిచ్ పీపుల్ కి క్రెడిట్ కార్డ్ అంటే ఫ్రీ మనీ కాదు, వాళ్ళకి అది పేమెంట్ టూల్, క్రెడిట్ స్కోర్ బిల్డర్, రివార్డ్స్ మెషిన్, క్యాష్ ఫ్లో మేనేజర్. కానీ మనం ఏమనుకుంటాం, అకౌంట్ లో మనీ లేదు, కార్డు ఉంది కదా స్వైప్ చేద్దామని. ఇక్కడే ట్రాప్ స్టార్ట్ అవుతుంది. రిచ్ పీపుల్ ఎప్పుడు ఒక రూల్ ఫాలో అవుతారు. బ్యాంక్ అకౌంట్ లో ఆల్రెడీ మనీ ఉంటేనే కార్డ్ ని స్వైప్ చేస్తారు. వాళ్ళు కార్డ్ తో కొనేది ఎఫర్ట్ చేయగలిగినదే. కార్డు వల్ల బయ్యింగ్ పవర్ పెరుగుతుంది అనుకోరు, కార్డు వల్ల పేమెంట్ టైమింగ్ మాత్రమే మారింది అనుకుంటారు. రిచ్ పీపుల్ మినిమం డ్యూ ఎప్పుడు కూడా కట్టరు. వాళ్ళు ఎవ్రీ మంత్ ఫుల్ పేమెంట్ బిల్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మినిమం డ్యూ ఈక్వల్ టు ట్రాప్, లేట్ ఫీ ఈక్వల్ టు వేస్ట్, ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పూర్ పీపుల్ ట్యాక్స్. వాళ్ళు బ్యాంక్ కి ఇంట్రెస్ట్ కట్ట, బ్యాంక్ నుంచి బెనిఫిట్స్ తీసుకుంటారు. మిడిల్ క్లాస్ క్యాష్ బ్యాక్ కోసం అన్నెసరీ షాపింగ్ చేస్తుంది. రిచ్ పీపుల్ మాత్రం ఆల్రెడీ చేసిన ఎక్స్పెన్సెస్ మీద రివార్డ్స్ మాత్రమే తీసుకుంటారు. ఫ్యూయల్, గ్రోసరీ, ట్రావెల్, బిజినెస్ ఎక్స్పెన్సెస్, హోటల్ బుకింగ్. అవసరం ఉన్న ఖర్చునే కార్డు ద్వారా యూజ్ చేసి పాయింట్స్ గెయిన్ చేస్తారు. వాళ్ళు రివార్డ్స్ కోసం స్పెండ్ చేయరు, స్పెండింగ్ మీదే రివార్డ్స్ కలెక్ట్ చేస్తారు. రిచ్ పీపుల్ కి సిబిల్ స్కోర్ విలువ తెలుసు, అందుకే వాళ్ళు డ్యూ డేట్ ఎప్పుడు మిస్ చేయరు. క్రెడిట్ యూటిలైజేషన్ తక్కువగా ఉంచుతారు. లిమిట్ లో 20 to 30% కంటే ఎక్కువ యూజ్ చేయరు, ఎందుకంటే గుడ్ క్రెడిట్ స్కోర్ ఉంటే బెటర్ లోన్ రేట్స్, హయ్యర్ లిమిట్స్, ప్రీమియం కార్డ్స్, బిజినెస్ ఫండింగ్ ఆపర్చునిటీ. అందుకే వాళ్ళు క్రెడిట్ కార్డ్ ని ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కోసం మాత్రం ఉపయోగిస్తారు. మిడిల్ క్లాస్ క్రెడిట్ కార్డ్ బిల్లు చూసి టెన్షన్ పడుతుంది, కానీ రిచ్ పీపుల్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చూసి అనలైజ్ చేసుకుంటారు. ఈ నెల ఎక్కడ అన్నెసరీగా స్పెండ్ చేశాను, ఏ కేటగిరీలో ఎక్కువ క్యాష్ బ్యాక్ వచ్చి, ఏ కార్డు ఏ ఎక్స్పెన్సెస్ బెటర్. ఇదే డిఫరెన్స్. ఒకరు ఫియర్ తో చూస్తారు, మరొకరు స్ట్రాటజీతో చూస్తారు. బిజినెస్ పీపుల్ క్రెడిట్ కార్డ్ ని క్యాష్ ఫ్లో మేనేజ్ చేయడానికి వాడతారు. ఎగ్జాంపుల్, ఈ రోజు బిజినెస్ ఎక్స్పెన్సెస్ కార్డుతో పే చేస్తారు. పేమెంట్ డ్యూ డేట్ వరకు క్యాష్ బ్యాక్ అకౌంట్ లోనే ఉంటుంది. ఆ క్యాష్ ని బిజినెస్ రొటేషన్ యూజ్ చేస్తారు, కానీ డ్యూ డేట్ రాగానే ఫుల్ పేమెంట్ చేస్తారు. అంటే కార్డు వాళ్ళకి డెబ్ట్ కాదు, క్యాష్ ఫ్లో టూల్. రిచ్ పీపుల్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ని ఇన్కమ్ లో ట్రీట్ చేయరు. 5 లక్షల లిమిట్ ఉన్న 5 లక్షలు స్పెండ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు క్రెడిట్ లిమిట్ మీ వెల్త్ కాదు, మీ డిసిప్లిన్ మీ వెల్త్ అని. సో మీరు కూడా ఎలా వాడాలి? ఇప్పటి నుంచి ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. అకౌంట్ లో మనీ ఉంటేనే స్వైప్ చేయడం, ఎవ్రీ మంత్ ఫుల్ బిల్ పే చేయడం, మినిమం డ్యూ ఎప్పటికప్పుడు అవాయిడ్ చేయడం, లిమిట్ లో 30% కంటే తక్కువ యూజ్ చేయడం, రివార్డ్స్ కోసం ఎక్స్ట్రా స్పెండ్ చేయకపోవడం, డ్యూ డేట్ కి రిమైండర్స్ పెట్టుకోవడం, మంత్లీ స్టేట్మెంట్ అనలైజ్ చేసుకోవడం. క్రెడిట్ కార్డ్ రిచ్ పీపుల్ ని రిచ్ చేయదు, కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే క్రెడిట్ కార్డ్ వల్ల బెనిఫిట్స్ పొందుతారు. పూర్ మైండ్ సెట్ క్రెడిట్ కార్డ్ ని డెబ్ట్ గా మారుస్తుంది, రిచ్ మైండ్ సెట్ క్రెడిట్ కార్డ్ ని టూల్ గా మారుస్తుంది. గుర్తు పెట్టుకోండి, క్రెడిట్ కార్డ్ మీ సర్వెంట్ అవ్వాలి, మాస్టర్ కాదు. సో ఈ వీడియోని క్రెడిట్ కార్డ్ వాడే వారికి షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియదు, అలాగే లైక్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.